బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. సర్వే నంబర్లు 176, 177లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఐలాపూర్ రాజగోపాల్ నగర్కు వచ్చారు. బాధితులతో మాట్లాడుతూ ఉండగా ఐలాపూర్ వాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు రంగనాథ్కు మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ను ముఖీం ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్నదాన్ని ఎందుకు చూడటానికి వచ్చారని ప్రశ్నించారు. హైడ్రా అంటే గ్రామస్తులు భయపడుతున్నారని చెప్పారు. అయితే తన దగ్గర ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ ముఖీంను రంగనాథ్ హెచ్చరించారు. కోర్టులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చూస్తాము, చట్టం ఏం చెప్తుందో చూస్తాము. అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో, అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి, ఐలాపూర్ వాట్ ఎవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మన తెలియదు, కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980sలో అప్పుడు 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ, దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే, ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖీం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు, ఆయన కూడా వాళ్ళ వాదన ఆయన చెప్పారు.